మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాగా ఖైదీ నెంబర్ 150 చేసే క్రమంలో అంతకుముందు చాలామంది దర్శకుల దగ్గర కథలు వినటం అవి నచ్చక కాదని చెప్పడం జరిగింది. ఇక వారిలో పూరి కూడా ఉన్నాడు. పూరి జగన్నాథ్ చిరు కోసం ఆటో జానీ కథ రాసుకున్నాడు. కథ మొత్తం విన్న చిరంజీవి ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అని సెకండ్ హాఫ్ మార్చుకు రమ్మని చెప్పాడని తెలిసిందే. ఇక ఆ తర్వాత రిస్క్ ఎందుకని కత్తి రీమేక్నే ఖైదీ నెంబర్ 150గా తీసుకుని రావడం, దాంతో సూపర్ హిట్ కొట్టడం జరిగింది. పూరి కథ సగం మాత్రమే నచ్చినా మిగతా సగం రాసేంత టైం లేక చిరు ఆ సినిమానే కాదనేశాడు. అయితే ప్రస్తుతం పూరి టైం కూడా అంత బాగా ఏం నడవట్లేదు. ఇజం ఫ్లాప్తో పూరి మరీ వెనక్కి వెళ్ళాడు. ఇలాంటి టైంలో కూడా పూరి చెప్పిన కథకి ఇంప్రెస్ అవడంతో బాలయ్య సినిమా కన్ఫర్మ్ చేశాడు. 100వ సినిమా శాతకర్ణిగా సంచలన విజయం అందుకున్న బాలకృష్ణ 101వ సినిమాగా పూరితో సినిమా చేస్తున్నాడు. పూరి ఎంపికపై బాలయ్య గట్స్కు మెచ్చుకుంటున్నా ఇదో రకంగా మెగాస్టార్కి పెద్ద పంచి పడ్డట్టే అని తెలుస్తోంది. ఇండస్ట్రీ రికార్డులను సైతం ఇచ్చిన పూరి డైరెక్షన్లో సినిమా అంటే స్టార్ హీరోలు కూడా కాస్త ఆలోచిస్తున్నారు. అందుకే బాలయ్య ఇచ్చిన అవకాశాన్ని అన్ని విధాలుగా వాడుకొని సూపర్ హిట్ కొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు పూరి.